హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆమరన్ అనే మూవీ నెట్ఫ్లిక్స్లో చూశాను. చాలా అంటే చాలా హార్ట్ టచింగ్ సినిమా అది. శివకార్తికేయన్, సాయి పల్లవి నటించలేదు, నిజాన్ని మనకు చూపించారు. ఈ సినిమాలో ప్రతి సీన్ చాలా అంటే చాలా రియాలిటీతో ప్రతి ఒక్క ఎమోషన్ను మన ముందుకు ఉంచారు. ఇకపోతే సినిమాలోకి వెళ్దాం. అమరన్ అనే సినిమాను రాహుల్ సింగ్ రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా ఈ సినిమా తీశారు. 2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద వరదరాజన్ దక్షిణ కాశ్మీర్లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో పోరాడి ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు. ఇది అందరికీ తెలిసిందే. ఇతను తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి. అసలు ముకుందన్ ఇండియన్ ఆర్మీలోకి ఎలా వచ్చారు, ఇందూని ఎలా పెళ్లి చేసుకున్నారు అనేది ఈ సినిమా. ముఖ్యంగా ఒక బయోగ్రఫీ మూవీ తీయాలంటే ఆ దర్శకుడికి చాలా అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు చూపించారనుకోండి, అది డాక్యుమెంటరీ లాగా అయిపోతుంది కదా. లేదంటే ఏదైనా కమర్షియల్ వేలో హంగులు, ఆర్భాటాలు ఇలాంటివి జోడించారనుకోండి, అది కథలోని ఉన్న ఒరిజినాలిటీని మిస్ అయిపోతుంది, మొదటికే మోసం వస్తుంది. కానీ డైరెక్టర్ రాజ్ కుమార్ పెర్సామి ఆ చిత్రాన్ని ఎలా తీయాలో, మన కళ్ళకి, మన మనసులకి ఎలా అట్రాక్ట్ చేయాలో ఆ విషయంలో మాత్రం సఫలమయ్యాడు అని చెప్పచ్చు. రాజ్ కుమార్ పెరియసామి ఈ సినిమాకి డైరెక్టర్ మరియు స్టోరీ రైటర్. ప్రొడ్యూసర్ కమల్ హాసన్ సోనీ పిక్చర్స్ ద్వారా మనకు అందించారు. వెన్ యూ గో హోమ్ టెల్ దమ్ ఆఫ్ అస్ అండ్ సే ఫర్ యువర్ టుమారో వీ గేవ్ అవుట్ టుడే అని మనకి సినిమా ఇంట్రడక్షన్లో చూపిస్తారు. ఈ స్లోగన్ మరియు ముకుంద వరదరాజన్ పేరుతో మనకి సినిమా బిగిన్ అవుతుంది. కడలి, ఈ కడలి లోతుల్లోనే నా భావోద్వేగాలన్నీ కలిసి ఉన్నాయి. ఈ కడలి నీటి మీద కనిపించే ప్రతిబింబం లాంటివే నా జ్ఞాపకాలు. ఈ కడలి ఆ నీటికి మధ్య ఉన్న దూరమే నాకు తనకి అంటూ ఇందు రెబకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి తన గతం గురించి మనకు చెప్తూ కనపడుతుంది. ముకుందన్ నా జీవితం అంతా తానే అని పిక్ని చూపిస్తూ కట్ చేస్తే 44 రాష్ట్రీయ రైఫిల్స్ చేతన్ కంపెనీ బేస్ సోఫియన్ అనే మిలిటరీ క్యాంప్ ఇంట్రడక్షన్ చూపిస్తారు. అక్కడ డ్రిల్ చూపిస్తూ ముకుందన్ పాత్రలో శివకార్తికేయ ట్రైనీస్ అందరినీ అలర్ట్ చేసి గుడ్ ఆర్ బ్యాడ్ చెప్తూ ఉంటాడు. దానివల్ల సోల్జర్స్ ఎంత స్ట్రాంగ్ అండ్ షార్ప్ మైండ్తో ఉండాలి అని మనకు చూపిస్తారు. నిజానికి నేను రాసిన శశాంక్ 219 ఎపిసోడ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఉంది. నా స్టోరీ చదివిన వారికి ఈ సీన్ గుర్తుకు వస్తుంది. ఆ సీన్ కట్ చేస్తే వీరిద్దరికీ ఎలా పరిచయం అయింది అని ఇందు మనకి చెప్తూ సీనును చూపిస్తారు. ఓనంకు రంగోలీ ఫెస్టివల్ కాంపిటీషన్లో తాను గెలుస్తోంది. జిప్ ఇంటర్ కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్కి ర్యాంప్ వాక్కి ఇందుని సెలెక్ట్ చేస్తారు ఆ ప్రిన్సిపల్. ఆ కాంపిటీషన్ కోసం హీరోని కలవాల్సి వస్తుంది. కానీ ఈమెకైతే స్టేజ్ ఫియర్ ఉండటం వల్ల నేను చేరను అని చెప్తుంది. ఫస్ట్ లుక్లో హీరోని చూసి కొంచెం ప్రౌడ్గా ఉన్నాడు అని తను ఫీల్ అవుతుంది. చేటా అని ఫస్ట్ లుక్లో ఇందు ముకుందన్తో అంటోంది. ముకుంద్ ఎన్ని చేటలు అని మలయాళంలో అమ్మాయిని ఫన్ చేస్తాడు. స్టేజ్ ఫియర్ ఉంది, నేను చేయలేను అని ఇందు చెప్తుంది. హే మమ్ముట్టి, స్టేజ్ ఫియర్ పోవాలంటే స్టేజ్ ఎక్కాలి అంటూ తనకి కొంచెం ఆత్మవిశ్వాసాన్ని పెంచి భయాన్ని పోగొట్టి ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేలా చేస్తాడు. అలా ఇందుకి ముకుంద్కి మధ్యలో మంచి కనెక్షన్, ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్ లుక్ ఏర్పడుతుంది. మలయాళం ఒరిజినాలిటీని మనకు కనెక్ట్ చేస్తూ హీరోను ముకుందే అని పిలవటం చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. తను అలా ర్యాంప్ వాక్ చేసుకొస్తుంటే ముకుంద్ కళ్ళల్లో మెరుపు కనపడుతుంది. ముకుందకు ఇందుకు పరిచయం చిన్నగా ఏర్పడుతుంది. ఒకరోజు ఇద్దరు బీచ్ దగ్గర కూర్చొని మాట్లాడుకునేటప్పుడు తనకి ఆర్మీ అంటే ఇష్టం అని చెప్తాడు. ఇందు, అవునా, మీరు ఆర్మీ ఫ్యామిలీనా అని అడుగుతోంది. లేదు, మాకు ఆర్మీకి చాలా దూరం. మా ఫ్యామిలీలో ఎవ్వరూ ఆర్మీ కాదు. మా అమ్మకైతే ఇష్టం లేదు. తన పేరు గీత, నాన్న వరదరాజన్. తనకి ఓకే, ఆర్మీలో నేను చేరుతాను అంటే నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి అని చెప్తాడు మా నాన్న. నాకేమో 2 సిస్టర్స్, వాళ్ళు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అని చెప్తాడు. అవునా, మరి అయితే నీకు ఆర్మీలో చేరాలని ఎందుకు ఇష్టం అని ఇందు అడుగుతోంది. నా చిన్నప్పుడు మా స్కూల్లో నేను 5th క్లాస్ చదివేటప్పుడు ఊటీ స్కూల్లో ఫీల్డ్ ట్రిప్కి తీసుకువెళ్ళారు.
ఆర్మీ వాళ్ళకు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చేది అక్కడే. అక్కడ ఆర్మీ వాళ్ళు చేసే పెరడ్, వాళ్ళ యూనిఫామ్, వాళ్ళ హుందాతనం అవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి అని అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను, నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలి. అప్పటి నుంచి ఆర్మీ సినిమాలే చూసేవాడిని అని చెప్తూ మధ్యలో ఆపి, బోరు కొడుతున్నానా అని మరలా అమ్మాయిని ఏమన్నా బోరుగా ఉందా అని తన గురించి కూడా కేర్ తీసుకొని అడుగుతాడు. నేను సెలెక్ట్ అవుతాను అంటావా అని ఎంతో ఉత్సాహంగా ముకుందన్ ఇందుని అడుగుతాడు. మీరు అవ్వకుండా ఎలా ఉంటారు, ఏ టాలెంట్ లేని నన్నే కాంపిటీషన్లో గెలిపించారు అని ఇందు చెప్తుంది. అయ్యో మా అమ్మే నేను ఫెయిల్ అవ్వాలి అని సెలెక్ట్ అవ్వకూడదు అని దేవుళ్ళందరికీ మొక్కుకుంటూ ఉంటుంది అని ముకుందన్ అంటాడు నవ్వుతూ. అప్పుడు ఇందు ఎంతో అమాయకంగా, నీకోసం నేను ప్రార్థన చేస్తాను అని చెప్తుంది. ఎందుకంటే తను క్రిస్టియన్ కాబట్టి. నీకు ఏ దేవుడంటే ఇష్టం అని ముకుందన్ని ఇందు అడుగుతోంది. తన పర్సులో నుండి అయ్యప్ప స్వామి బొమ్మ తీసి చూపిస్తాడు. ఓ అయ్యప్ప స్వామినా, తను కూడా మా కేరళనే కదా అని తను చెప్తుంది. శబరిమల ఈయనది కూడా, మా ఊరే కేరళ ఇతను అని చెప్తుంది సంతోషంగా. అప్పుడే తను ఆ అమ్మాయితోటి అంటాడు, నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు అని, స్టేజ్ మీద కూడా సూపర్ నడిచావు అని చెప్తాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు అని సిగ్గుపడుతూ అంటుంది. అసలు ఆ యాక్షన్లో నంబర్ 1 అనిపించేలా ఉంటుంది సాయి పల్లవి. తనను అతను ప్రతిక్షణం ఆమె ఎక్స్ప్రెషన్స్ ఎలా మారుస్తుందో కూడా తెలియటం లేదు. అంత చక్కని అభినేత్రి సాయి పల్లవి. ఆమె నటించటం కాదు, ఆ పాత్రలో రియల్గా తను ఫీల్ అవుతున్నట్లు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ సూపర్ ఉంటాయి. ఆమె తన హాస్టల్ దగ్గరికి వెళ్ళినప్పుడు సరే బాయ్ చేటా అని మరలా చెప్తుంది. ముకుందన్ హే మరలా చేటా అంటావెందుకు అని అడుగుతాడు. అసలు రియల్గా ఒక అమ్మాయి సిగ్గుపడుతుంటే ఎలా ఉంటుందో ఆ సిగ్గుని తన ముఖంలో చూపిస్తూ, కేరళలో చేటా అని అన్నయ్యను మాత్రమే అనరు, అమ్మని నాన్నని కూడా అంటారు అని చెప్తుంది. పైకి వెళ్ళి తన ఫోన్ నెంబర్ని ఇచ్చినప్పుడు ముకుందన్ తిరిగి మరలా ఆమెకు ఫోన్ నెంబర్ షేర్ చేస్తాడు. అప్పుడు తను సిగ్గుపడుతూ దొంగతనంగా అతనిని చూస్తే ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. రియల్ క్యూట్ లవ్ స్టోరీని మన కళ్ళ ముందు చూపించారు. తను మరలా తిరిగి ఫోన్ చేస్తాడు. వాళ్ళిద్దరూ అక్కడ ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని రంగులే రంగులే అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటతో పాటు మన మనసుకి హత్తుకునేలా ఉంటుంది ఆ సీన్. తను ఆర్మీలో సెలెక్ట్ అవటానికి తన క్రిస్టియన్ అయినా కూడా హిందూ గుడికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటుంది. ఆర్మీలో ఏ పొజిషన్లో నువ్వు ఉంటావు అని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ బాస్ అడిగినప్పుడు సోల్జర్స్ ఎప్పుడూ వెనక ఉంటారు, లీడర్ ముందు ఉంటాడు అన్నట్లు నేను లీడర్గానే ఉంటాను అని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తాడు. తను సెలెక్ట్ అయినప్పుడు ఆమెకు ఫోన్ చేసి చెప్పి మరలా తనని ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో వారందరికీ పరిచయం చేస్తాడు. వాళ్ళ అమ్మకి కొంచెం ఇష్టం లేనట్టు నటిస్తోంది. ఎందుకంటే తను హిందూ కాదు కదా, క్రిస్టియన్, అది కాక మలయాళం అని వ్యతిరేకత చూపించినట్లు చూస్తుంది. తర్వాత ముకుందం ఆర్మీకి వెళ్తాడు. అక్కడ ట్రైనింగ్ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళ పై అధికారులందరికీ ఇంప్రెసివ్గా నడుచుకుంటాడు. ఇందు హాలిడేస్ వచ్చినప్పుడు అతన్ని కలవటానికి వెళ్తోంది. అక్కడ బాగా అలిసిపోయాను, నేను కొంచెం సేపు పడుకుంటాను అని తన భుజం మీద తలవాల్చి పడుకుంటాడు ముకుందన్. ఆ సీన్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. తనకు బాగా కావాల్సిన వ్యక్తి అన్నిటినీ మర్చిపోయి ఆమె భుజాల మీద తలవాల్చి అలా పడుకుంటే నిజంగానే ఆ ఫీలింగ్ అద్భుతం కదా. సన్నివేశానికి మనకు కళ్ళకి కట్టినట్లు చూపిస్తారు. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ కూడా ముకుందన్తో గడపడానికి అక్కడికి వస్తారు. కెప్టెన్ ముకుందన్ని చూసి ఎంతో సంతోషంగా గడుపుతుంది. ముకుందన్ సైఫండ్ వచ్చింది అని ఆ డబ్బులతో ఆమె కోసం ఒక రింగ్ తీసుకొస్తాడు. నేను ఏ ఊరికి వెళ్ళినా నా కోసం ఒకరున్నారు అని గుర్తు చేయటం కోసం నేను తీసుకువచ్చాను. మనిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది అని ఇద్దరూ చర్చిలో రింగ్స్ మార్చుకుంటారు. అప్పుడు ఇందు మురిసిపోతుంటే ఇది జస్ట్ ఎంగేజ్మెంట్ అని చెప్తాడు ముకుందన్. ఎంగేజ్మెంటేనా, నువ్వు నన్ను ఇంకా పెళ్లి చేసుకుంటున్నావు అనుకున్నాను అని ఇందు అంటే, నేను ఆర్మీ మ్యాన్ని, మీ నాన్న ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకుంటాను అని నిజాయితీగా కాన్ఫిడెంట్గా చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ముకుందన్ని వదిలి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ తను ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అమ్మ, ఆర్మీలో 11 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరినీ చూసి అక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ చూసుకొని వారిలో నువ్వు ఒకదానిగా ఉండమ్మా అని చెప్తాడు. ముకుందన్ అమ్మ, నేనెందుకు వాళ్ళలో ఒకదానిలా ఉంటానురా, వేల కోట్ల మంది అమ్మలు ఉద్యోగాలు చేసుకునే కొడుకుని చూసి సంతోషంగా ఉంటున్నారు కదా, వాళ్ళలో ఒకదానిగా ఉంటాను అని టిపికల్ ఇండియన్ లేడీ లాగా చెప్తుంది. నా ఫుడ్ని నువ్వు మర్చిపోతావా, మిస్ అవ్వవా, నా దోశలు అక్కడ ఉంటాయా అని ఎంతో సెంటిమెంట్గా మాట్లాడుతుంది. అమ్మ మనసు ఎప్పుడు అంతే కదా, ఎప్పుడు పిల్లల కోసం ఆరాటపడుతూనే ఉంటుంది.
ముకుందన్ ఆర్మీకి జాయిన్ అవ్వటానికి వెళ్ళేటప్పుడు చేటా నాదొక చిన్న కోరిక తీరుస్తావా అని ఇందు అడుగుతుంది. ఏంటో చెప్పవే అని ముకుందన్ అడుగుతాడు. నేను చాలా సినిమాలో చూశాను, సోల్జర్స్ తన పార్ట్నర్ను తలుచుకుంటూ తన ఫోటోని తన పర్సులో పెట్టుకోవటం. అందుకని నేను కూడా నా చిన్నప్పటి ఫోటో తీసుకొచ్చాను, నీ పర్సులో పెట్టుకుంటావా అని చాలా అంటే చాలా క్యూట్గా అమాయకంగా అడుగుతోంది ఇందు. సరే ఇవ్వు, పెట్టుకుంటాను అని తన పర్సులో పెట్టుకుంటాడు. ఆ సన్నివేశం అయితే నిజంగా ప్రతి ఒక్క లవర్స్ ఇది ఫేస్ చేసే ఉంటారు కదా ఈ సీన్ని. నిజమే కదా, మనకి బాగా కావాల్సిన వారు మన ఫోటోని తన జేబులో లేదా తన మొబైల్లో ఉంచుకొని తిరిగేటప్పుడు ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. ముకుందన్ ఒక సన్నివేశంలో నన్ను వదిలేసాయి అంటాడు పెళ్లి విషయంలో. అప్పుడు ఇందు అంటోంది, ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒక పార్ట్నర్కి బాగా ఎక్కువగా లవ్ ఉంటుంది మరొక పార్ట్నర్ మీద, ఇంకొక పార్ట్నర్కి ఏమో ఈజీ అవుతుంది వదిలేయటం. కానీ ఎక్కువ లవ్ ఉన్న పార్ట్నర్ దాన్ని తెంపేసుకోవాలని చూడదు, తప్పకుండా ఆ ప్రేమని విజయవంతం చేసుకోవటానికే కష్టపడుతుంది. నేను కూడా మన ఇద్దరి బంధాన్ని నిలపటానికి కష్టపడతాను అని చెప్తుంది. ఈ సీన్ అయితే నిజంగా హార్ట్ టచింగ్ అనుకోండి. ఆ సీన్ చాలా అంటే చాలా నిజ జీవితంలో జరుగుతున్న ఇద్దరు ప్రేమికుల మధ్య ఘర్షణను చూపిస్తుంది. నిజమే, మనం కోరుకున్న వారిని వదిలేయమని చెప్పటం చాలా ఈజీ కదా, కానీ ఎటువంటి బంధాన్నైనా నిలబెట్టుకోవటానికి ప్రయత్నించటం చాలా అంటే చాలా కష్టమైన పని. మిమ్మల్ని ఇష్టపడే వారిని ఎప్పుడూ మీరు వదులుకోవద్దు. ఇందు ముకుందన్ వేరు రాష్ట్రాలే కాకుండా వేరే మతాలు కూడా కాబట్టి వాళ్ళ ఇంట్లో అందరూ వారి పెళ్ళికి ఒప్పించడానికి ట్రై చేసినా ఒప్పుకోరు. కానీ వాళ్ళ నాన్న మతాలు కులాలు వేరైనా పర్లేదు, కానీ ఆర్మీ మనిషి అయితే నేను ఒప్పుకోను అంటాడు. ఎందుకంటే తన మనసులో ఆర్మీ అంటే సేఫ్టీ ఉండదు, నా పిల్ల ఎక్కడ బాధపడుతుందో అని దీనికి ఫీల్ అవుతుంటాడు. అలా కొన్ని రోజులు గడిచినాక ఒకరోజు పెరడేకి ఇందు మరియు ముకుందన్ ఫ్యామిలీతో పాటు ముకుందన్ని కలవటానికి వెళ్తుంది. ముకుందన్కి ఇందుకి ఎలాగోలా పెళ్లి జరుగుతుంది. కానీ ఆ భార్య భర్తలు దూరంగా ఉండటం మరియు తనకి ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక చిన్న పాపని కలుసుకోవటానికి కూడా ముకుందన్కి వీలు కుదిరేది కాదు. ఎప్పుడైనా కనెక్టివిటీ ఫ్లైట్స్ ఉన్నప్పుడు ఇందు ఎయిర్పోర్ట్కి వెళ్ళి కలిసేది. ముకుందన్ కమాండో పొజిషన్ నుండి మేజర్ పొజిషన్కి రావటం, అప్పుడు ఇందు ఎంత సంతోషంగా ఫీల్ అవ్వటం, ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. మరియు టిపికల్ ఇండియన్స్ లాగా ఇందు పేరెంట్స్ ముకుందన్ పేరెంట్స్ బిహేవ్ చేసే సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి. ఇందు ధైర్యంగా ఉన్నా కూడా తన మనసు ఎప్పుడు ముకుందన్ గురించి భయపడుతూనే ఉంటుంది. అప్పుడు ముకుందన్ అంటాడు, నువ్వు ఎప్పటికీ ఎవరి ముందు ఏడవకూడదు అని. అప్పుడు ఇందు అంటుంది, నేను ఎవరి ముందు ఏడవను, కానీ నా ముందు నేను ఏడుస్తాను అని ఏడ్చేస్తుంది. నిజమే కదా, ఆడవారికి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా మన ముందు మనం ఏడ్చేస్తాం, బయట వాళ్ళందరి ముందు చిరునవ్వుతో ధైర్యంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటాం. తిరిగి అలా ఏడవటం వల్ల మనం రీగైన్ అవుతూ ఉంటాం. మన దుఃఖమంతా మన కన్నీటి ద్వారా బయటికి వెళ్ళిపోతే మరొకరి సన్నివేశంలో భార్యాభర్తలు ఇద్దరూ దూరంగా ఉండటం, వారిద్దరికి నిద్ర లేకపోవటం చాలా క్యూట్నెస్ని చూపిస్తుంది. అప్పుడు ముకుందన్ వీడియో కాల్ చేసి ఆన్లోనే ఉంచి రాత్రి పడుకున్న అంతసేపు పొద్దున్నే లేచిన తర్వాత కూడా వీడియో కాల్లో ఉండటం, ఆ సీన్ చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. ఈ సీన్ని నేను శశాంక్ మొదటి ఎపిసోడ్లో శశికి సాంగ్యోకి మధ్యలో కూడా ఉంచాను. అది చదివిన వాళ్ళు నా బుక్ని తెలుసుకునే ఉండుంటారు. నిజంగా చాలా క్యూట్గా ఉంటుంది ఇలా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ని ప్రొజెక్ట్ చేయటం. ఇలా అన్ని ఎమోషన్స్ని మనకి చూపిస్తూ చివరిన ఒక టెర్రరిస్ట్ని పట్టుకొని అతన్ని హతమార్చడం కోసం ముకుందన్ తన ప్రాణాలని ఎలా అర్పించాడు అనే సినిమాని మన ముందుకు తీసుకువచ్చారు. ముఖ్యంగా దీనిలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంతమంది ఇలా మన కోసం మన సోల్జర్స్ బోర్డర్లో కష్టపడుతూ వారి ప్రాణాలని పణంగా పెడుతూ వారి ఫ్యామిలీ జీవితాలను కూడా దూరంగా ఉంచుతున్నారో, వారి ఎమోషన్స్, వారి ఫీలింగ్స్, ఇంకా ఇలాంటివన్నీ చూస్తుంటే మనకి అప్పుడు నిజంగానే అనిపిస్తుంది కదా, మన సోల్జర్స్ నిజంగా సూపర్ గ్రేట్ అని. 25 ఏప్రిల్ 2014 కాశీపత్రి అనే గ్రామంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. బాగా మోస్ట్ ఫేమస్ కిల్లర్ని చంపడం కోసం ఛాలెంజింగ్గా తీసుకొని ఒక ఆపరేషన్ని విజయవంతం చేస్తాడు ముకుందన్. అది చూడటానికి చాలా బాగుంటుంది. ఒక సన్నివేశంలో అయితే మన ఆర్మీ సోల్జర్స్ని టెర్రరిస్టులు చంపే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఏం జరగబోతుంది, నిజంగా వాళ్ళు చంపేస్తారా అనే సీన్లో మన ఆర్మీ వాళ్ళు అతన్ని రక్షిస్తారు. మరొక సీన్లో మన ఆర్మీ వాళ్ళు చంపేసే కష్టమైన పని చూడాలన్నా కూడా మనకి చాలా బాధేస్తుంది.
ఇలా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మన దేశాన్ని రక్షించడం కోసం. ముఖ్యంగా దీనిలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, సోల్జర్స్ బోర్డర్లో కష్టపడుతూ వారి ప్రాణాలని పణంగా పెడుతూ వారి ఫ్యామిలీ జీవితాల్ని కూడా దూరంగా ఉంచుతున్నారు. ప్రతి ఒక్క ఎమోషన్ని మన మనసుకి పిండేసేలా చేశారు, చూపించారు. లాస్ట్ చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేసేటప్పుడు ముకుందానికి దొరికిన ఆ గొప్ప ప్రౌడ్నెస్ని హిందూ కళ్ళల్లో చూపిస్తారు. ముకుంద్ వాలెట్లో తన ఫోటోను చూసుకొని చాలా సంతోషపడుతుంది. చివరి క్షణంలో ముకుందన్ ఇందు కోసం పడిన ఆరాటంలో ముకుందన్ ఫ్రెండ్ కళ్ళల్లో చూసి గర్వంగా ఫీల్ అవుతుంది. ఈ విధంగా ఈ కథ నడిచింది. ఇలా ప్రతి ఒక్క సీన్లో చాలా అంటే చాలా మనసుకి హత్తుకునేలా చూపించారు. ఎవరైనా చూడకపోతే నెట్ఫ్లిక్స్లో ఉంది, చూడండి. నేను చాలా వరకు సినిమాలు చూసినప్పుడు నాకు నచ్చినవి ఇలా రివ్యూస్ ఇస్తూ ఉంటాను. వీటిని రివ్యూస్ అనే దానికంటే సినిమా చూసినప్పుడు నేను ఫీల్ అయిన ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇలా మీ అందరి ముందుకి ఇలా వినిపిస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు తప్పుగా చెప్పుంటే ఆ మిస్టేక్స్ని ఇగ్నోర్ చేస్తారు అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి మంచివి మీకు చెప్తూ ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు.